హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ప్రస్తుతానికి మనకు 10 అయింటుంది అనమాట. సో మా ఫ్యామిలీ మొత్తం బయట కూర్చునేద్దండి. చిన్న పాప ఆదివారం పేరు ఫిక్స్ అయింది, వాళ్ళ ఫిక్స్ అయింది ఈసారి. వాళ్ళందరూ మేమైతే ఒక పేరు అయితే ఫిక్స్ అయ్యామన్నమాట. ఇంకా అత్త వాళ్ళకి కూడా చెప్తే ఉన్నాను లంకషన్ అనేరే ఆదివారం అయితే పేరు పెట్టిస్తాము. ఇంకా మా పాపకి ఎట్లా పేరు బాగుంది అనుకని అందరూ అంటున్నారు. ఈమెకు కూడా అట్లాంటి పేరు సంవత్సరం అయింది. బుడికి 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 లాస్ట్కి ఒక పేరు అయితే సెలెక్ట్ చేసామన్నమాట. ఇంత లేట్ అయితే మా ఇంట్లో ఎవరికి పేరు పెట్టలేదు, చక్కని పెట్టుతుంటే ఒక పేరు అనుకొని ఇంకా పెట్టడమే. కానీ ఈ అమ్మకి అసలుకి ఎన్ని సంవత్సరం అవుతున్నది దాదాపు. అంటే ఇప్పుడు సెట్ అయింది పాపకి పేరు అయితే. ఆదివారం అయితే ఇంకా పేరు అయితే పెడతాం పాపకి. చిన్ని పాప అనేది పులి స్టాప్ చేసి ఇంకా మంచి పేరుతో పిలుద్దామండి, సరేనా? సో సో ఆదివారం అయితే పేరు పెడతాం ఫ్రెండ్స్. ఇంకోటి పేరు అయితే మాత్రం ఈసారి మా అమ్మ భారతీయ పెట్టినట్ట ఈ పేరు. కానీ వీళ్ళిద్దరికంటే ముందు ఎవరు పెట్టినట్టంటే ఈ పేరు మనం వీడియోలో చెప్పింటాం కదా చాలా సార్లు. పేరు చెప్పండి ఏమన్నా మీకు తెలిసిందంటే కొంతమంది వాట్సాప్లో ఒక సిస్టర్ అయితే ఏం లేదన్నా ఒక 35 నుంచి 40 పేర్లు రాసి పంపించారనమాట వాట్సాప్లో ఒక పేపర్ మీద. సో ఆ పేర్లు అవుట్లో నుంచి ఒకటి తీసుకునేరా. బాగుండేది అసలు ఇది వీళ్ళిద్దరు పెట్టినట్టు కాదు, మన యూట్యూబ్ ఫ్యామిలీలో నుంచి ఒకరు పెట్టినట్టు నన్ను అడిగితే. ఒక 30 పేర్లు, ఒక 40 ఉంటాయి దగ్గర అవి 40 పేర్లు రాసి పంపించారనమాట పేపర్లోన. సో వాటిలో నుంచి అయితే ఒకటి తీసుకున్నట్ట. బాగుంది పేరు అయితే, బాగుంది. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు ఎందుకు ఆదివారం మాట్లాడదాం. ఆదివారం చర్చిలో ఒకసారి చెప్పించి తర్వాత మనం మాట్లాడదాం ఫ్రెండ్స్. ఏం చేస్తున్నావు గ్లోరీ? ఆర్సీజీ అంటే నువ్వు చూసావా మ్యాచ్? వస్తువా మీ అమ్మ బయట పోయి వచ్చి గిన్నె కట్టుకు ఎడుకోబోయే ఓయే ఇట్లా పట్టుకుందిరాగా. ఇంకా అవ్వ వాళ్ళ తరపున అయితే మాత్రానికి మరి రెండో పెళ్ళి అయితే మేము పోతున్నాం అనమాట. అవ్వ వాళ్ళ మేనకోడల కొడుకుది పెళ్ళి అనమాట. చాలా బాగా మాట్లాడిస్తారు, బాగా చూసుకుంటారు వాళ్ళు. అయితే ఈ సంవత్సరంలో రెండో పెళ్ళి మేము పోయేది సంతోషంగా ఉంది. పెళ్లి కొడుకుని చేయాలనుకుంటున్నాం మేము. అందుకోసమే నేను ఈ పిల్లలతో పోలేకపోతున్నాను. అత్తని గ్లోరీని అయితే పంపిస్తాము, బట్టలు ఇచ్చి పంపించి మీరే చేయండి అత్త అనకష్ అని చెప్తే సర్లే పోయే అనకష్ అని చెప్పా. కానీ గ్లోరీకి సడన్ గా ఇప్పుడు బట్టలు తెచ్చేది ఎవరు? బట్టలు తీసుకురాద్దాం పోయి మీ ఇద్దరు వాడిని అంటున్నాను. నాన్న గ్లోరీకి పోలా పోతాంలే కానీ నువ్వు ఆటోలు తీసుకొని వస్తాము. మరి ఇంటికి పిల్లలు కనిపించుకొని పోవాలి కదా, ఇది అందరూ నడుచుకుంటే ఆటోలోనా. మరి నీకు ఇష్టం లేకుండా మమ్మల్ని అడ్డింపు మనం తీసుకొని వస్తాంలే. ఆ గ్లోరీ ఇష్టం లేదని కాదు, నీకు సెలక్షన్ తెలియకుంటే నాకు తెలియదు దాంట్లో 100% నాకు తెలియదు. ఐ డోంట్ నో. పెళ్లి కొడుకు ఫోన్ చేసి బట్టల సైజ్ అడిగింది. కాకపోతే దీంట్లో ఒక చిన్న ట్విస్ట్ ఏమంటే గ్లోరీకి నిన్న సాయంత్రమే వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేశారనమాట. డ్యూటీ చేయాలి కదమ్మా కన్కషన్ అని. ఏమనుకుంటున్నావు గ్లోరీ? నేనైతే వీళ్ళిద్దరినే పంపించాలనుకున్నాను. మా అమ్మ నాతో పాటు ఒకరాలు ఉంటే పాప పెళ్లి కొడుకు చేస్తాము బాగుంటుందని మా అమ్మ అంటారు. మరి ఏమనుకున్నారు? ఇంకోటి ఆ ఊరికి పోనీ అమ్మ కొంచెం ఇబ్బంది, అక్కడ ఫోన్ ఉంటేనన్నా అటు నుంచి ఎవరన్నా వస్తారు తెలుసుకోవడానికి అని. ఏమో అమ్మని అడిచి ఒకవేళ నైట్ పెళ్లి కొడుకు చేసి పొద్దునే కట్టుకోవడం దగ్గరే కదా ఊరికి కర్నూలు. ఆ పని చేస్తాను. బట్టలు ఎట్టే మన ఇద్దరమేనా ఇప్పుడు తెచ్చేది? మీ ఇద్దరు అయితే బాగుంటుంది. మీ ఇద్దరు అయినా మరి నన్ను రమ్మంటే ఇంక వేస్ట్. మీ ఇద్దరు అయి నాన్న బయట ఉంటాను, షాప్లోకి రాను. అట్లేదు అట్లా ఏమన్నా వద్దంటే ఇంట్లో గ్లో రకం దొరుకుతుంది ఇష్టం. నానైతే షాప్లోకి రాను. నాకు ఇది బాగుండదు అది బాగుండదు అని అడగద్దు, నాకు తెలుసు. అత్తని గ్లోరీని అయితే ఈరోజు పంపిస్తాము. ఇంకా మేమైతే పొద్దునే పోతాం. అవి పొద్దునే కూడా చెప్పు మరి వస్తావా? సరేలే రమ్మని అని చెప్పి అక్క ఫోన్ చేస్తే అందరూ ఇద్దరు తమ్ముళ్ళకి చెప్పు అని. సరేలే అమ్మ అని.
పాప నీ పేరు చిన్న పాప కాదు ఇప్పుడు నుంచి కలపద్దు. పోయి వస్తాం మరి మా వీడు చిన్నగున్నప్పుడు దివండిలాట ఆడుతుంటాం అనమాట మేము. నా వెనకలో ఉంటా బాబు కనిపెట్టదా నీ వెనకలో ఉంటారట అయినా మరి అంటే మరి పోతుంది ఆయనకి ఆడుకునేకి రావడం లేదు కదా. నువ్వు ఆ పాపను ఆడేడ్చి నువ్వే దాపెట్టుకో. అందులో ఆడే ఆడే కళ్ళు ముచ్చుకొని తిరిగి అవతలకి ఆడే ఉండు. దాపెట్టుకోఫా ఆడిపోయిరా. కనిపెట్టదు అప్ప పెద్ద ఆడే ఉండాలి ఇంకా కాదు ఇంకా దాపెట్టుకుంటలేదు నాయన ఉండు. ఇంతసేపు అయ్యాలే కన్ను ముచ్చుకో మరి బుడుకు నాయన ఆడా కనపడు రొగ్గు కప్పుకున్నాడు చూసేది రొగ్గు అంటది చూడు వినా. వీళ్ళిద్దరు మరి చాలా సరదాగా వాళ్ళు ఆడు. నువ్వు ఎట్లా కప్పుకుంటే అట్లా కప్పుకుంటావు వినా. ఇంకా మా అత్త గ్లోరీ అయితే మాత్రానికి పెళ్ళికి అయితే బయలుదేరుతున్నారు అనమాట. పెళ్ళికొడికి బట్టలు అయితే తీసుకొని వచ్చామే. ఇంకా మాకైతే బాగా నచ్చావు. నేను గ్లోరీ కలిసి సెలెక్ట్ చేసి గ్లోరీ అయితే ప్రయాణం అయింది. అట్లనే కర్నూలు పోతుందంట. తనకి డ్యూటీకి టైం రావాలనుకోసానని ఫోన్ చేసి నువ్వు కూడా మా పాప ఇప్పుడు సతాయిస్తుంది చూడండి. అయ్యా అత్తకి క్లిబ్బులు తెచ్చామే. అత్తకి ఇస్తాం క్లిబ్బు ఇట్లా పెట్టుకుంటుంది ఇడా. వస్తుందమ్మా అక్క ఇది కూరలు పెట్టినావు కదా పెట్టినా గ్లోరీ గా ఇవి రెండు ఉన్నాయి నువ్వు సెలెక్ట్ చేసుకో. అవి చిలకల క్లిబ్బులు అవి అంటే ఇంకో జత ఉన్నాయి అట్లాంటివి సేమ్ అవే. నీకు నీ ఇష్టం. ఏ సౌండ్ తగ్గి నీకు యాది కావాలరా. సర్లే తీసుకుంటా నీకు ఇట్లాంటివి ఇంకోటి ఉన్నాయండి. తెచ్చావే ఉన్నాయి బయట ఉన్నాయి లేదా బాగుండేది. ఇంకోటి దూరం అయిపోలే వదిలేరా నీకు ఇప్పుడు. ఇంకా మా అత్త కూడా అయితే ప్రయాణమై అయితే వచ్చింది. ఇప్పుడు అయినా ఏం చేసినా ఊకుండాలో మీరు లేకుంటే ఇంకా ఇప్పుడు ఆ పిల్ల ప్రయాణం అవుతుంది. ఓకే రైట్. ఇంకా పెళ్లి కొడుకు అయితే బట్టలు తీసుకొని వచ్చింది అయితే మేము చూపిస్తాము. వాళ్ళే నచ్చే గ్లోరీకి ఫస్ట్ ఈ షాప్ తీసుకున్నప్పుడు ఏ షాప్ తీసుకొచ్చేది అనుకుంటాం చిన్న పాప. నాకు తెచ్చింది ఆ షాప్లోనే ఉంటాం. నింపునికి తవ్వలేదు. ఇదైతే బాగా పచ్చ కలర్ అని తెస్తున్నాను. గీతలు వచ్చాయి అంతేలేదు. ఇది చూపించాలి ఇప్పుడు షర్ట్ ఇప్పలేదు మన వాళ్ళు కూడా ఒక కలర్ చూస్తుంది. అన్ని కలర్ కాంబినేషన్ బాగుంది. సూపర్ ఇట్లా షైనింగ్ లో నీకు తీసుకున్నాను నేను.
కదా అవు చాలా ఉప్పద్దాన్ని మరి ఉప్పితే మీకు మడతలేసాక రాదు వద్దులే. వద్దులే ఉప్పద్దు బాగుంటది కలర్. నువ్వు చూపియమ్మా. కింద ఇట్లా పెట్టు అట్లా ఆ ఏడు నోట్ల తీ దండ దండ పెళ్లి కొడుకు మరి దండ ఉండాలి కదా. దండ టవలు బట్టలు వడి నింపునికి అవి కొబ్బరి గిన్నెలు అవన్నీ దండ. పాపగా నువ్వు నన్ను ఆటో పంపిస్తాను. ఇప్పుడు నువ్వు స్నానం చేసి గౌన్ వేసుకో. ఏ గౌన్ మంచిది, పెద్ద గౌన్ వేసాను రా నీకే. దాయిరా ఏ ఐరాక గౌన్ వేస్తాను రాయిరా. నువ్వు అవే బట్టలు తేవతావా? ఏ ఊక ఏడుసుకుడిది, ఏడిస్తే ఆట రాదు. ఊకున్నా అసలు ఊకున్నదని చూడే. నన్ను ఉంటాను లేవా, నన్ను లేనా ఫైరండి అత్త మన సంగ వేరండి. సాయంత్రం పోతాడు, పొద్దుగాల పోమా అని చెప్పు. చెప్తాలే. రాత్రి పెళ్లి కూతురు లాయర్ మీద పోయి మరి పద్దన వస్తానని. సరే పెళ్ళిళ్ళు అన్నీ ఒకే రోజు పడతాయి అన్నమాట. అక్కడ ఊరు ఇక్కడ ఊరు పోతారు. పోతా ఎక్కువ నన్ను నన్ను అదే అంటాను అమ్మ ఇందు ఇది నన్ను తీసుకొస్తాను పోండి. పిల్లు ఉంటుంది వెనక్కి, నీకు ఆ పిల్లు ఉంటుంది ఆడ తీసుకొస్తా. అయ్యా వెనక తగిలిస్తానులే పోండి. వద్దులే మరి సంగ పోయిరండి అత్త. బస్సులో పడేంత వరకు లేదు. ఇంకా మా ఎత్త గ్లోరీ అయితే మాత్రానికి పోయిరనమాట. ఇంకా గ్లోరీ అయితే అట్నుంటే అట్లే కర్నూలు పోతుంది. ఇంకా రేపైతే మరి మేము కూడా అయితే పెళ్ళి పోతున్నాము. నాకైతే సంతోషంగా ఉంది అబ్బా. పెళ్ళికి అయితే నేను కూడా పోలేదు. అది కూడా వినోద్ వస్తే పోవాలని ఆశ ఉంటుంది అనమాట. ఒక్కదాన్ని నువ్వు బొయ్యరా ఫోన్ కషాలు అంటుంటాడు కదా. నాకు ఇద్దరు పోతే సంతోషము, కానీ నేను వినోద్తో కలిసిపోవడం అయితే ఇది రెండో పెళ్ళి. నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇద్దరు కలిసిపోయే పెళ్ళిళ్ళు అయితే. మేము మరి రేపు వస్తారు పెళ్ళి అయిపోయినాక. నేను లేనా నీకు ఓరమ్మా అవ్వ అప్పుడే బాధపడుతుంది. లే అవ్వ అప్పుడే బాధపడుతుంది. వస్తారులేవా అవ్వా వస్తారు మరి. ఏమై వినా ఏడుస్తున్నారు కదా. ఏమైరా పోతావా? ఆటో వచ్చే కాలేజ్ ఆటో ఎక్కిసి ఇప్పుడు ఆటో ఎక్కించేంత వరకు ఉండవు నువ్వు అడ. మనం రేపు పోదాంలే. అయినా క్లిప్లు ఎంత బాగా కదనే. మా ఎత్తని గ్లోరీని అయితే వినోద్ అయితే ఆట ఎక్కి చంపించాడు అనమాట. ఇంకా మా మామ కూడా అయితే ప్రైడ్ మేడే పెళ్ళికి ఈరోజు నిబ్బనం అనమాట. మా మామ పోయే పెళ్ళికి కూడా. మామ మన సంగవేరా అత్తలు పోయిరి, మేము రేపు పోతాము అక్కడ గుండ్రేవులకి. రేపుగా తలవాలా, రేపు పోతాం మమ్మ. మన సంగవేరా నువ్వు.